ఏదైతే జీవీఎంసీ మేయర్గా ఎన్నికైన పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయ్యే ముందు తర్వాత చాలా వ్యత్యాసం ఉందని కార్పొరేటర్లు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు వైఖరి కారణంగానే స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లో కూటమికి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆరోపించారు. ఇదే విషయమే ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా భూస్థాపనం అయిపోయి కనీసం ఎవరు కూడా ప్రజలు కూడా వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కానీ ఈరోజు ఏదైతే జీవీఎంసీ మేయర్గా ఎన్నికైన పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయ్యే ముందు తర్వాత చాలా వ్యత్యాసం ఉందని కార్పొరేటర్లు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఏదో రూపంగా వాళ్ళ తాలూకా వ్యతిరేకత చూపించాలని చెప్పేసి ఈ విధంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. ఇది పూర్తిగా ఒక లోకల్ సబ్జెక్ట్. జీవీఎంసీలో జరుగుతున్న పరిణామాలు, జీవీఎంసీ మేయర్ కార్పొరేటర్లతో సమన్వయ లోపం, ఈ కారణాల వల్ల ఈ యొక్క స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ లో ఏదైతే క్రాస్ ఓటింగ్ జరిగింది. అంతేగాని ఏమాత్రం ఇది కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. సాదిక్ గారు, ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, పీలా శ్రీనివాసరావు గారు మేయర్ పదవికి రాకముందు వచ్చిన తర్వాత చాలా వ్యత్యాసం చెప్పనేసి కొంచెం వివరించండి ఏంటది? ఆయనకి బాగా అరోగెన్స్ పెరిగిపోయింది. మితిమీరిన అహంకారం అంటారు సార్. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు కౌన్సిల్లో ఆయన సొంత అన్నయ్యని ఏదో మెమో అని చెప్పేసి ఏదో తెచ్చామని చెప్పేసి ఆయనకి కౌన్సిల్లో ఒక సీట్ ఏర్పాటు చేశారు. మీ అందరూ తెలుసు, గతంలో జరిగే ఫస్ట్ కౌన్సిల్ ఆయన మేయర్ అయిన తర్వాత. అది కూడా చాలా మందికి కార్పొరేటర్లు కూడా చాలా తప్పుగా అనిపించింది. ఎందుకంటే యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కూడా కంపల్సరీ ఏదైతే మున్సిపల్ యాక్ట్లో జీవీఎంసీ కౌన్సిల్కి ఏదైనా సరే ఎక్స్పర్ట్ అడ్వైస్ కానీ ఇంకోటి ఏమైనా అవసరాలు ఉంటే మనం ఒక ప్రతిపాదన గవర్నమెంట్కి పంపిస్తాం. మాకు కౌన్సిల్ జరిగే సమయంలో ఇలాంటి మాకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల కోసం ఈ ఫలానా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఈ చైర్మన్ని కానీ మనకి ఈ కౌన్సిల్ పంపించేదని ఎవరికి సమాచారం లేదు. ఆయన కుటుంబ సభ్య కౌన్సిల్ లాగా వాళ్ళ అన్నయ్య పీలా గోవింద్ గారికి డైరెక్ట్ గా దాంట్లో ఏదో మెమో వచ్చింది గవర్నమెంట్ నుంచి తెచ్చాము కూర్చోబెట్టేస్తున్నాను. నేను డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నాను, ఆయనకంటే అవసరం బిఎంఆర్కే చైర్మన్ లేదా? విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో మనం తరచుగా ఎంఎండ్యూడి డిపార్ట్మెంట్ ఏదైతే బిఎంఆర్డిఏ ఉన్నాయో దాంతో మనం తరచుగా మనకు అవసరాలు ఉంటాయి, అనుబంధంగా మేము పనిచేస్తుంటాం. బిఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆయనకి ఎందుకు మీరు జీవీఎంసీ కౌన్సిల్లో స్థానం ఇవ్వలేదు? ఇంకెంతో మంది స్టేట్ చైర్మన్స్ ఉన్నారు, అలాంటి ఎందుకు అవకాశం ఇవ్వలేదు? కేవలం మీ అన్నయ్య గారిని తీసుకొచ్చి కౌన్సిల్లో కూర్చోబెట్టాం వెనకాతల. మీ తాలూకు ఆలోచన ఏంటి? చాలా విషయాల్లో నా తోటి కార్పొరేటర్ పందుల నాగరాజు గారు మీ అందరికి తెలుసు, ఆయన ఏదో విషయం ఏదో సమస్య పట్టుకొని వెళ్తే చాలా దురుసుగా మేయర్ గారు మాట్లాడటం జరిగింది. నేను ఒక మేయర్ని, నువ్వు ఒక సామాన్య వ్యక్తి, నీలాంటి వ్యక్తితో నేను మాట్లాడటమే చనువు, నువ్వు ఎలా మేయర్తో ఇలా మాట్లాడతావా అంటే ఏంటండి? మేమందరం కాదా మీకు ఓటు వేసి మేయర్గా కూర్చోబెట్టింది? ఒక విషయం మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పదవిలో మనం వెళ్ళినప్పుడు చాలా బాధ్యతలు మనకు వస్తాయి. మేయర్గా ఎన్నికయ్యే ముందు కార్పొరేటర్స్ అందరికీ మీరు మాట ఇవ్వలేదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మాట ఇవ్వలేదా? అభివృద్ధి కార్యక్రమాల్లో సహకరిస్తానని, మీకు ఏదైతే గతంలో మీరు పడుతున్న ఇబ్బందులు ఏవవుతున్నాయో అవి లేకుండా చేస్తానని. కానీ ఇప్పుడు ఎలాగున్నారు మీరు? ఏదైతే మీరు ఇబ్బందులు పడుతున్నారో కార్పొరేటర్లు దానికంటే చాలా ఘోరంగా ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మేయర్ కార్పొరేటర్లు ఉన్న సమన్వయ లోపమే దీనికి ఈ యొక్క ఎస్పెషల్లీ స్టాండింగ్ కమిటీ క్రాస్ ఓటింగ్కి కారణం.